హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈ రోజు అయితే ఫిష్ కర్రీ చేస్తున్నానండి. ఇదైతే గడ్డి చేప. సో ఈ గడ్డి చేపని ఎలా వండుకోవాలో ఈ రోజు అయితే చెప్తాను. అండ్ ఏంటంటే నేను ఆల్రెడీ ఫిష్ కర్రీ అప్లోడ్ చేశానండి. అదైతే నేను ఒక మెథడ్లో చేశాను. ఇదైతే ఇంకొక మెథడ్లో అయితే చేస్తున్నాను. నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో అయితే చూడండి. ఏది నచ్చిందో మీకు నాకు కామెంట్ చేయండి. ఇంకెందుకు మరి లేటు వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఆనియన్స్ కట్ చేసుకుందామండి. ఆనియన్స్ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకుని దాంట్లోకి ఆయిల్ వేసుకుని ఆనియన్స్ కూడా వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని మగ్గించుకోవాలి. ఆనియన్స్ మగ్గిన తర్వాత పసుపు కారం కొద్దిగా వేసుకుని ఒక్కసారి ఫ్రై చేసుకుని సరిపడినన్ని వాటర్ వేసుకుని ముందుగా పసుపు ఉప్పు కారం కలిపి పెట్టుకున్న చేప ముక్కలను అయితే దీంట్లో వేసుకుని మొత్తం అన్నీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని మీ పులుపు తగ్గట్టు వేసుకుని దీంట్లోకి జీలకర్ర ధనియాలు గసగసాలు వెల్లుల్లి పేస్ట్ చేసుకుని మసాలా వేసుకోవాలండి. మసాలా వేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసేసుకుని గరితో కాకుండా దాకిన అటు ఇటు తిప్పుతూ ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి కుక్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఫిష్ కర్రీ టేస్ట్ అయితే చేసి చెప్తానండి ఎలా వచ్చిందో. టేస్ట్ అయితే చాలా బాగుందండి. పులప ఉప్పు మసాలా అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.